పాలు, పంచదార, క్రీము ఇవేమీ లేకుండా హెల్దీ ఐస్ క్రీమ్ చేసుకుందామా? ఇది కదా అమ్మలందరికీ కావాల్సింది. పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు అస్సలు కాదనకుండా సమ్మర్ లో ఒక్కసారైనా ఇలా చేసి పెట్టండి. ఫస్ట్ అయితే కొబ్బరికాయని తీసుకొని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ ని వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని వడగట్టేసుకొని కొబ్బరి పాలని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న కొబ్బరి పాలని ఒక వైపుకు పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి 10 జీడిపప్పులు, ఒక 2 అరటి పండ్లు, మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా వేసేసి టేస్ట్ కోసం నేను ఇక్కడ తేనెని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఖర్జూరాన్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఫైన్ గా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటే ఐస్ క్రీమ్ మౌల్స్ లో వేసుకోండి, లేదంటే ఒక బౌల్లోకి వేసుకున్న ఇంకా ఎయిర్ టైట్ మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో 6 to 8 అవర్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత వెంటనే ఐస్ క్రీమ్ మౌల్ నుంచి రిమూవ్ చేయకుండా కొద్దిసేపు అలా వాటర్ లో ఉంచి తీసుకుంటే టేస్టీ అండ్ యమ్మీ కోకోనట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. బట్ మనం ఇది 2 days మాత్రమే తినగలం. నెక్స్ట్ డేకి అయితే ఇది ఖరాబ్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఇందులో కొబ్బరి వేసాం కాబట్టి. చూడడానికి ఎంత బాగుందో కదా, పిల్లలకు బాగా నచ్చుతుంది. మరి